చూసి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు ఈ కోటను జయించాలని నిర్ణయించాడు. 1687లో మొఘల సైన్యం గోల్కొండను ముట్టడించింది. దాదాపు 8 నెలల పాటు యుద్ధం కొనసాగింది. గోల్కొండ గోడలు చాలా బలంగా ఉండడంతో మొఘలులు లోపలికి ప్రవేశించలేకపోయారు. చివరికి సైన్యంలో ఒక ద్రోహి కారణంగా కోట ద్వారాలు తెరచబడ్డాయని చరిత్ర చెబుతుంది. గోల్కొండ కోటకు అనేక పేర్లు ఉన్నాయి. కాకతీయుల కాలంలో గొల్లలకొండ, మంగళవరం మరియు మంకల్ అనే పేర్లతో పిలిచేవారు. గోల్కొండ కోటలో అనేక కట్టడాలు మనకు దర్శనమిస్తాయి. అందులో ముఖ్యమైనవి జామా మసీద్, అషూర్ఖానా, కటోరా హౌస్, బాలాహిసార్, నగీనాబాగ్, బరదారి మరియు సిల్హాఖానా మొదలైన కట్టడాలు నిర్మించబడ్డాయి. గోల్కొండ కోటలో 87 బురుజుల్లో ముఖ్యమైనవి పెట్ల బురుజు, మూసా బురుజు, కగాజీ బురుజు ఇవి ప్రధానమైనవి. గోల్కొండ కోటలో మరొక ముఖ్యమైన